దేశం అతి ఎక్కువ జనాభాగా ఉండడం మనకు తెలుసు. ప్రజాస్వామ్యమైన దేశమని ప్రపంచమంతటా గత 77 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం ఉంటున్న ఈ దేశంలో దాదాపు 170% రైతులు పడుతున్న కష్టాలు స్వాతంత్రం వచ్చిన నుండి ఈ రోజు వరకు రైతులకు న్యాయం చేసే పార్టీ ఏ ఒక్కరూ లేరు. నినాదాలు అయితే జై జవాన్ జై కిసాన్ అని వింటున్నాం. చిన్నప్పటి నుండి, నేను పుట్టిన దగ్గర నుండి, మీరు పుట్టిన దగ్గర నుండి వింటున్నారు. కానీ వారికి రైతులకు న్యాయం జరగకే వేల మంది, చెప్పాలంటే లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి మనకు తెలుసు. గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి రైతులకు న్యాయం చేస్తామని వాగ్దానం చేసి కనీసం రైతులు ఉన్నారని కూడా పట్టించుకోకుండా రైతుల పట్ల చేస్తున్న అన్యాయం రైతులందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చి కేసీఆర్ గవర్నమెంట్ అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది అన్నది మరొకసారి నేను గుర్తు చేస్తున్నా. 1 కోటి కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తానన్నారు. 16 లక్షల ఉద్యోగాలు పోయాయి ఆయన వచ్చిన తర్వాత. ఇప్పుడు కేవలం సిటీల్లో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటుంటే 8 సంవత్సరాలు ఎస్ఐ పోస్టులు, సిఐ పోస్టులు, ఐపీఎస్, ఐఏఎస్ పోస్టులు ఖాళీ ఉన్నాయని గుర్తించుకుంటా గత సంవత్సరం నుంచి నేను పోరాడుతుంటే కనీసం ఒక 30-40 సార్లు అన్ని ఛానల్లో, ఫేస్బుక్లో కూడా మాట్లాడితే, నేను వచ్చిన తర్వాత ఆయన ఈ 80,000 ఉద్యోగాలు ఉన్నాయి, 8,000 ఉద్యోగాలు ఉన్నాయంటే తతిమా 47 లక్షల ఉద్యోగుల సమస్య ఏంటి? ఈరోజు నేను మాట్లాడుతుంది కేవలం రైతుల మీద. ఈరోజు మళ్ళా 2-3 వారాల క్రిందట నేను కొనుగోలు చేస్తాను వారు పండించిన పంట అని చెప్పారు. ఎందుకు 8 సంవత్సరాలు ఆయనకు రైతుల మీద ధ్యానం లేదు? 1-2 సంవత్సరాలు కొని మళ్ళీ ఎందుకు ఆపేశారు? అసలు కేవలం 1000 కోట్లే కదా కష్టజీవులైన రైతులు కోరుకుంటుంది, లక్షల కోట్లు కోరుకోవట్లేదే. రాష్ట్ర ఖజానాలో 24 లక్షల కోట్లు కేటీఆర్ గారి కుటుంబం 8 సంవత్సరాల్లో ఖర్చు చేశారు. అందులో 7 లక్షల కోట్లు మాయమైపోయాయని అందరూ చెప్తున్నారు. ఇలాంటి అవినీతి గూండారాజ్యం ఆపడం కొరకు, అభివృద్ధి చేయడం కొరకు, రైతులను ఆదుకోవడం కొరకు నేను గత 3 సంవత్సరాలుగా దేశమంతా తిరుగుతుంటే రైతులు నాయకులైన రాకేష్ టికెట్ గారు 450 సంస్థల నాయకులు తెలంగాణ భవన్కి గత సంవత్సరం మార్చి 18 వచ్చి నా ప్రెస్ మీట్ లో అటెండ్ అయ్యి కేవలం కేఏ పాల్ గారి ద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది, మాకు మోదీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు న్యాయం చేయలేదు, ఇప్పుడున్న రాష్ట్రాలు న్యాయం చేయట్లేదని రాహుల్ గాంధీ కలుస్తానంటే కలకుండా, మోదీ గారు ఆహ్వానిస్తే వెళ్లకుండా, కేసీఆర్ గారు ఆహ్వానిస్తే వెళ్లకుండా గత సంవత్సరం నా మీటింగ్కి వచ్చి నన్ను కలిసి ఆయన పేరు పరిచయం చేసుకొని, పాల్గారు మేము అన్ని మీటింగ్లు చూస్తున్నాం, మీరు 100,000 కోట్లు తెచ్చి దేశాన్ని అభివృద్ధి చేశారని యుద్వీర్ సింగ్ గారితో పాటు పండిట్ ఎన్కే శర్మ గారితో పాటు ఆయన బాహ్యంగా తెలంగాణ ప్రెస్ మీట్ లో మార్చి 18 గత సంవత్సరం అటెండ్ అయి మీరే
ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే మా రైతులు 70% న్యాయం జరుగుతుంది, మాకు మీ మద్దతు ఇస్తామంటే, నేను అమర నిరాహార దీక్ష అనౌన్స్ చేసిన మరుసటి రోజే రైతుల మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ సంగ్రెల్లా హోటల్కి వచ్చి నా నిరాహార దీక్షని విరమించుకోమని, 3 బిల్లులు మేము పార్లమెంట్లో తొలగిస్తామని చెప్పిన మాట బీజేపీ గవర్నమెంట్ నెరవేర్చారు గత సంవత్సరం. అయినప్పటికీ బీజేపీ గవర్నమెంట్ ఒక విధానంగా హర్యానాలో, యూపీలో, పంజాబ్లో, ఇతర దేశాల్లో కొన్నట్లు మన తెలంగాణ రైతుల పంట ఎందుకు కొంటలేదు, ఒక ప్రొక్యూర్మెంట్ పాలసీస్తో ఎందుకు వెళ్ళట్లేదు అన్న విషయం ఇంకా బీజేపీకి సపోర్ట్ చేద్దామన్న వారందరూ ఆలోచించాలి. మరి ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ లేదు. కేసీఆర్ గారి టిఆర్ఎస్ గవర్నమెంట్ ధనమైన దేశంలో 29 రాష్ట్రాల్లో కంటే అతి ధనమైన దేశం అన్న రాష్ట్రం తెలంగాణ. జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ అతి పేద రాష్ట్రాలు. 60,000 కోట్లు సంవత్సరానికి మిగులుతుంటే 6,000 కోట్లు పెట్టి 7-8,000 కోట్లు ఖర్చు పెట్టి రైతులు ఎందుకు ఆదుకోవట్లేదు? ఇప్పుడు ఎందుకు బీజేపీ మీద తప్పు నేరం తోపి ఈ రైతుల పేరుని డ్రామాలు ఆడుతూ తండ్రి కొడుకులు బీజేపీ వాళ్ళు ఇంకా వారి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తారని తెలిసి ఆల్రెడీ సంతోష్ మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, కవిత మీద కేసులోనే మనందరికీ తెలుసు. ఇది డైవర్ట్ చేయడానికి తప్ప రైతుల సంక్షేమం కొరకు కాదని నేను ఈరోజు స్వచ్ఛంగా మిమ్మల్ని పిలవడం జరిగింది. మీ ద్వారా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ, తెలంగాణ రైతు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగులు, నిరుద్యోగులు కలిసి రైతుల దగ్గరికి ఇది తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సడన్ గా పడుకొని లేచి మే 6వ తారీఖుని వరంగల్ వచ్చి రైతుల కొరకు నేను మీటింగ్ పెడతానన్నారు. రాహుల్ గాంధీ గారు 8 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు మీరు ప్రెసిడెంట్ అయ్యి, మీ తల్లి 10 సంవత్సరాలు 2004 నుండి 14 వరకు ఈ దేశాన్ని ఏలినప్పుడు మీకు రైతులు గుర్తుకు రాలేదా? రైతులకు న్యాయం చేయాలని రాలేదా మీకు? అందుకనే కాంగ్రెస్ పార్టీలో 23 మంది నేతలు నా మీటింగ్కి రావడం ఆగస్టు 9 మీరు చూశారు ఢిల్లీలో. కపిల్ సిబల్ గారు, గులాం నబీ ఆజాద్ గారు లాంటి పెద్దలు 23 మంది కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బాహ్యంగా ప్రెస్ మీట్లు పెట్టి, అనేక ప్రెస్ మీట్లలో కపిల్ సిబల్ గారు ఓపెన్ గా నాతో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీని ఎత్తి చూపిస్తుంటే, ఇప్పుడు సడన్ గా రాజకీయం చేయడం కొరకు రాహుల్ గాంధీ గారు వరంగల్ వస్తుంటే కేసీఆర్ గారు దానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? మాకు పర్మిషన్ ఇవ్వకుండా 8 సంవత్సరాల నుంచి అనేక మీటింగులు పెడతామంటే శాంతి సభలకు పర్మిషన్ లేవు, రైతుల మీటింగ్ పర్మిషన్ లేవు, ధర్నాలకు పర్మిషన్ లేవు, నిన్న బయటకు వెళ్తామంటే పర్మిషన్ లేదు, ఓయూ యూనివర్సిటీకి వెళ్తామంటే పర్మిషన్ లేదు, కాకతీయ యూనివర్సిటీకి వెళ్తామంటే పర్మిషన్ లేదు. అడుగు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట. యూట్యూబ్ ఛానల్ 10 కోట్లు ఇచ్చేయండి, టెలివిజన్ కి, మీడియా ఓనర్స్ కు 100 కోట్లు ఇచ్చేయండి, కేవలం కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ ని ఎవరు కవర్ చేయకుండా చేయండి. ఆయన పెడుతున్న టైంలోనే కమిషనర్ గారు నేను కలడానికి వెళ్తే సడన్ గా కమిషనర్ గారిని, జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని పిలిచేశారు. నేను పెట్టే టైంలోనే మీటింగులు పెట్టడం, మీడియా అంతని కొనేడు, ఒక పెద్ద ఛానల్ ని కొనేడు, బినామీ పేరులో పెట్టాడు, 1000 కోట్లు ఖర్చు పెట్టుకుని అందరికీ తెలుసు. అందమైన కేసీఆర్ గారు, ఎందుకంటే కొంచెం దొరలు కదా అందంగా ఉంటారని ఎక్కువ కేసీఆర్ గారిని, పెద్ద ముక్కు ఉంటుంది అందంగా ఉంటారని ఆయన్ని, తర్వాత కేటీఆర్ గారిని, తర్వాత కవితకు,
వీళ్ళే చూపిస్తారు. పాపం హరీష్ రావు కూడా చూపించరు. ఇంకెవరికి తెలంగాణలో ఎవరు అంటే ఒక కేసీఆర్ కుటుంబం, కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ తప్ప. ఇంత డబ్బున్న తెలంగాణ రాష్ట్రం, బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని మట్టి తెలంగాణ రాష్ట్రంగా చేస్తే మీరు ధర్నాలు చేయొద్దా? అందుకని నేను దిగా. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ దేశంలో 4 ముక్కలు అయిపోయింది. కపిల్ సిబల్, గులాం నబీ గారు 23 పెద్దలు, సుశీల్ కుమార్, సోనియా గాంధీ గ్రూప్, రాహుల్ గాంధీ గ్రూప్, ప్రియాంక గాంధీ గ్రూప్, 4. ఇక్కడ కూడా 4 ముక్కలు అయిపోయింది. జగ్గారెడ్డి గ్రూప్, విహెచ్ హనుమంతరావు గారి సీనియర్ల గ్రూప్, రాజగోపాల్ రెడ్డి గ్రూప్, పాపం నిన్న కాక మొన్న వచ్చి కష్టపడుతున్న రేవంత్ రెడ్డి గ్రూప్. ఈ 4 గ్రూపులు నన్ను కలుస్తున్నాయి. పాలుగారు మీరే మాకు దిక్కని. నేనేమంటున్నా, దేవుడే మన దిక్కు, తెలంగాణ ప్రజలే మన దిక్కు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఒక్కరు కూడా గెలవరు. మీ సర్వేలే మీకు చెప్తున్నా 7-8 సీట్లని. కేసీఆర్ గారి సర్వేలు, ప్రశాంత్ కిషోర్ సర్వేలు 28-30 సీట్లని అలా చెప్పాయో, 72 సీట్లలో ఎవరు గెలవరని సూపర్ వాక్యూమ్ ఉందని సర్వేలు చేసుకుంటుంటే ఇప్పుడు 100,000 కోట్లు కేసీఆర్ గారు మీడియా ఖర్చు పెట్టే కంటే ప్రజలకే మనిషికి 1 కోటి రూపాయలు ఇచ్చేయచ్చు కదా. 1 కుటుంబాలే ఉన్నాయి కదా. కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయి ఇంటికి 1 కోటి రూపాయలు కాకుండా మీరు దాచుకున్న డబ్బంతా. ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. 40 సంవత్సరాల్లో నేను చేసిన సేవలు తెలిసిన వారందరూ 100,000 మందికి చెప్పాలి. చూసారా, మీడియాని ఆపినా ఈరోజు మీడియా ఆగలేదంటే ఎంత నీతిగా, న్యాయంగా మీడియా పనిచేస్తుందో. డబ్బుకి మేము అమ్ముడుపోము, దేశాన్ని రక్షించుకుంటాం. అందుకనే నాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. నేను రేపు వరంగల్ వెళ్తున్నా. ఎంతో కష్టపడుతున్న మా యూత్, 200 మంది యూత్ కాకతీయ యూనివర్సిటీ కమిషనర్ కలుసుకుంటూ పర్మిషన్ ఎవరు, ఇక్కడ కమిషనర్లు ఎవరు, అక్కడ కమిషనర్లు ఎవరు, ఓయూలో పర్మిషన్లు ఎవరు. ఒకటే అన్నారట వైసీ గారు, బీసీ గారు, ఎవరికైనా పర్మిషన్ ఇవ్వమన్నారు కానీ కేఏ పాల్ గారికి ఇవ్వద్దు అన్నారు. బండి సంజయ్ నేను మీటింగ్ పెట్టుకున్నట్టు పర్మిషన్ ఉన్నాయి. ఎందుకు? ఆయన కోట్లు లేవు. తెలుసు మనందరికీ 4-5% అని. రాహుల్ గాంధీకి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు? వారికి మనం హుజరాబాద్ లో 3 లక్షల ఓట్లు పడితే 3,000 ఓట్లే పడ్డాయి, 1% ఓట్లు ఉన్నాయి. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేయండి. మా ఎందుకు? కులాలకు ఇవ్వండి, కుటుంబ పార్టీలకు ఇవ్వండి. బడుగు బలహీన వర్గాలు 100% 80 నుంచి 90% ఉన్న మన ప్రజాశాంతి పార్టీ పర్మిషన్లు ఇవ్వద్దు. కేసీఆర్ గారు అందరికంటే మీకు బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకసారి నీతి యుద్ధం ఆరంభించిన తర్వాత ఆగేది లేదు. ఇప్పుడు పోలీసులు వచ్చారు అరెస్ట్ చేయాలని. ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు చూసే ఉంటారు, కలిసి ఉంటారు. ఎందుకు మీకు ఇంత భయం? అరెస్ట్లకు నేను భయపడతానా? వైఎస్ రాజశేఖర్ గారు 58 సార్లు అరెస్ట్ చేశారు. అడుగుని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళడం, కాఫీలు టీలు ఇవ్వడం. అప్పుడు కేసులు పెట్టలేదు, ఓన్లీ ఆత్మీయంగా ఫైట్ చేశారు, చెప్పించారు. ఇంకా 2 సంవత్సరాలు బాధ పెట్టిన తర్వాత మీరు మొక్కలు అయిపోతారు, మీ మొక్కలు దొరకకుండా అంటుండగానే మొక్కలు అయిపోయారు. 27 గంటలు ఎవరికి దొరకలేదు కూడా. నేను దైవ ప్రేరేపణతో వచ్చానండి కేసీఆర్ గారు. మీలో మార్పు వచ్చి స్వార్థం వదిలేసి అవినీతి లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు పనిచేసి 60 ఎంపీలకు మీరు డబ్బులు ఇవ్వడం ఎందుకు? ప్రశాంత్ కిషోర్ ద్వారా అన్ని రాష్ట్రాల్లో 2-3 నిలబడుతుంటాయి. మనిషి 200-300 కోట్లు ఖర్చు పెట్టేశాయి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, 1,00,000 కోట్లు ఖర్చు అయినా నేను సెంట్రల్ మినిస్టర్ అవ్వాలి అని మీరు అందరు ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్తున్నారు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. మీరు ఎక్కడే ఎంపీగా గెలవని మీ కూతురు ఓడిపోయిందే రుజువు.
కనుక చిత్తశుద్ధితో రైతుల పట్ల మీరు న్యాయం చేయండి, నిరుద్యోగుల పట్ల న్యాయం చేయండి, ఉద్యోగుల పట్ల న్యాయం చేయండి. రేపు వరంగల్ కమిషనర్ గారు, నేను రేపు ఉదయం 10 గంటలు బయలుదేరి వస్తున్నా మీ దగ్గరికి. 2 గంటల నుంచి 4 గంటల వరకు మీరు ఎక్కడ ఉంటే అక్కడ మాకు ఇన్ఫార్మ్ చేయండి. మా స్టూడెంట్స్తో నేను వస్తున్నా. మే 6వ తారీఖుని నేను బహిరంగ సభ పెడతానంటే మీకు తెలుసు కదా. అప్పుడు ఇథియోపియా ప్రెసిడెంట్ ఎవాన్ హోలీఫీల్డ్ ప్రపంచంలో హైయెస్ట్ పెయిడ్ బాక్సర్ వచ్చారు. ప్రజలు లక్షల మంది వచ్చారు వరంగల్లో రావాలని. నిన్న కూడా ఆ రామానాయక్ ఎవరని ఎక్సెప్ట్ కాల్ చేశారు నాకు. టిఆర్ఎస్ వదిలేసి బీజేపీలో కలిసామని, బీజేపీలో ఏం లేదు, మీరే మా దిక్కని మళ్ళీ అది చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తారు. నిన్న ఆయన వస్తుంటే అరెస్ట్ చేస్తారండి. దారిలో ఎంతమందిని అరెస్ట్ చేస్తారండి? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇంకా మీరు గెలరు, అది మీకు తెలుసు, నాకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు. ఇంకా ఎవరైనా మోసపోతున్నారా మీ ఎమ్మెల్యే ఎంపీలు, వాళ్ళకు కూడా తెలుసు. వచ్చేయండి, టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడే వచ్చేయండి. ఎందుకంటే ముందస్తు ఎలక్షన్లు పెట్టేసి డిసెంబర్లో అసెంబ్లీని డిజాల్వ్ చేసి మార్చి ఏప్రిల్లో కర్ణాటక టైంలో ఎలక్షన్ పెట్టాలని, ఇంకెక్కడ చేయాలని ఆయన ఆలోచనలో ఉన్నారని నేను ముందే వచ్చేసాను. రండి, ఇంకా ఈ పనికిమాల పార్టీలో మీరు ఉండకండి, అవినీతి పార్టీలో మీరు ఉండకండి. ఇంటికొక పార్టీ, పుట్టకొక పార్టీ, కొట్టుకొక పార్టీ పెట్టుకోకండి. అందరూ రండి, కలిసి పనిచేద్దాం. నీతి నిజాయితీ ఉన్న మీరందరూ చక్కగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు వచ్చారు. అనేక సార్లు మేము మాట్లాడుకున్నాం. పాల్గారు మీ ఆశయాలు నచ్చాయని నిన్న కాక మొన్న కూడా చెప్పారు. అలాగా అందరూ వచ్చేసేయండి. విధానం చేద్దామా లేకపోతే అలయన్స్ పెట్టుకుందామా అన్నాను నేను. కోదండరామ్ గారు, మీలాంటి వారు ఒక ముఖ్యమంత్రి క్యాటర్లో ఉండవలసిన వారు. మీరు నిలబడితే ఈరోజు సర్పంచ్గా గెలని, మొన్న ఎమ్మెల్సీగా నిలబడితే మీకు ఫస్ట్ 2 స్థానాలు రాకుండా పోయాయి. ఒకరొక న్యూస్ యాంకర్కి 2nd ప్లేస్ వచ్చేసింది. 1000 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టిన తెలిసారు. వద్దు, మనకు ఓట్ బ్యాంక్ ఉందని మీరే అంటున్నారు. రండి, కలిసి పనిచేసి పోదాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. ఇదే మనకు దేవుడిచ్చిన చివరి అవకాశం. అందుకని నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు నేను చేస్తున్న బాగా ఆలోచించండి. ప్రతి పార్టీని నేను కోరేది, ముందు తెలంగాణ రైతాంగం పక్షాన నిలుస్తూ వారు పండించిన వడ్లను ప్రభుత్వం తక్షణమే సేకరించాలని డిమాండ్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ మే 6వ తారీఖున 5 గంటలకు వరంగల్లోని ఎల్బీ స్టేడియంలో గొప్ప రైతు బహిరంగ సభ, రైతు విజయభేరి నిర్వహించింది. మేము నిర్ణయించుకున్నాం. ఈ సభకు పోలీసులు అనుమతులు కోరేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన నేను వెళ్తున్నాను. ఎందుకంటే ఏప్రిల్ 22న మా రాశి గారు పెద్దలు వెళ్తే వాళ్ళు ఇంకా పర్మిషన్లు ఇవ్వాలి. స్టూడెంట్స్ 200 మంది కోరుకుంటున్నారు రమ్మని. అలాగే తెలంగాణ రైతాంగం పండించిన వడ్లు కొంటానని ప్రకటన చేసి వారాలు గడుస్తున్న ఎందుకు కొనటం లేదు కేసీఆర్ గారు? అది నేను ప్రశ్నించాను. ఇప్పుడు వారు కొనేస్తారు, కానీ వచ్చే సంవత్సరం కొనరు. గుర్తించండి రైతులారా, ఎలక్షన్ల ముందు అన్ని కురిపిస్తారు, ఎలక్షన్ తర్వాత అప్పులు చేయడానికే డబ్బులు లేవు. మీకు గత 8 సంవత్సరాల గుర్తులాడినప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది గుర్తు? ఒకసారి ఆలోచించు. 6 నెలల క్రిందట కేసీఆర్ గారు ఎందుకు కొనలేదు? బీజేపీ కొరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? 1-2 ఇయర్స్ కొన్నారు కదా. ఆలోచించండి. ఎందుకని అంటే బీజేపీని ఇంకా వీక్ చేయడం కొరకు ఆయన పన్నాడు. ఇప్పుడు వరకు బీజేపీకి బీ పార్టీగా ఉంది. దేశంలో అన్ని చట్టాలకు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్తో సహా అన్ని చట్టాలకు సపోర్ట్ చేశారు టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్. మరి ఇప్పుడెందుకు ఆలోచించారు? ఇప్పుడైనా కేసీఆర్ గారు త్వరలో కొనమని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే 100 మంది తెలంగాణలో
40 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటున్నారు, కానీ అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు. బాధ ఏంటంటే ఒక్క ప్రాణం విలువ వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వారు కరోనా వస్తే 5 స్టార్ 7 స్టార్ హాస్పిటల్స్ ఉన్నాయి. లక్షల మంది చనిపోయారు మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఈ దేశంలో కోట్ల మంది ఇచ్చారా? హాస్పిటల్లో బెడ్లు ఉన్నాయా? ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఆలోచించిన ప్రతి ఒక్కరు పని చేయాలి. ఒకరు 100 మందికి, ఒకరు 1000 మందికి చెప్పాలి. నాకెందుకులే అని అనకూడదు. అందుకనే ఇప్పుడైనా మేల్కొన్నాను. ఆరు నెలలుగా కేసీఆర్ గారు చలించలేదు. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఇమీడియట్గా వారి యాక్షన్ తీసుకోవాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. ఏది చేసినా ఎన్నికల కొరకు చేయడం చాలా విచారంగా ఉంది. ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. 8 సంవత్సరాలు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు నిరుద్యోగులకి? అంటే ఈ సంవత్సరం అంతా కొట్టుకుంటారు. ఈ 40-50 లక్షల మంది ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయి? 40,000 మందికి. 80,000 అంటే మరి 40 లక్షల్లో 40,000 అంటే అంతమంది 100లో ఒకరు. ఈ 99 మంది ఆలోచించారు కదా. ఈ లోపల ఎలక్షన్ అయిపోతాయి. కేటీఆర్ గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేసేస్తాం. వెళ్ళి నేను ఢిల్లీలో కూర్చుంటాను, పెద్ద బిల్డింగ్ కట్టేస్తున్నాను, 1000 కోట్లు ఎంపీలు కొనేద్దామని ట్రై. ఎన్ని చేసినా ఒకసారి కేఏ పాల్ ఒక దైవ చరిత్రగా నేను చెప్పించిన తర్వాత ఎవరూ గెలలేదు. ఎందుకు? ప్రజల కోసం వచ్చారు. చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా ఏ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్టులకు తిరిగే కంటే, క్యాబినెట్ పోస్టులకు తిరిగే కంటే మాతో ఉండండి, మంచి చేద్దాం. రిటైర్ అయ్యి హాయిగా ఉండండి. మీ కుమారుడు కేటీఆర్ గారికి ఏ పొజిషన్ కావాలంటే సీఎం తప్ప ఆ పొజిషన్ ఇస్తాం. అందరినీ మనం కలుపుకుంటాం కదా. మనకి ఎవరు శత్రువులు లేరు కదా. తెలంగాణ అభివృద్ధి కొరకు నేను 1000 కోట్లు తీసుకొచ్చానని కేసీఆర్ గారికి కదా క్యాంపెయిన్ చేశారు నా కొరకు. రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీని తిట్టారు కదా. మరి ఇప్పుడు ఎందుకు మాట మార్చుకోవడం? ఇక రాహుల్ గాంధీ గురించి నేను చెప్పాను. రాహుల్ గాంధీ రైతు సంగ్రామ సభని చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఈ సభ? అందుకనే రాజగోపాల్ రెడ్డి గారు వారి కుటుంబ ఫాలోవర్స్ లక్షల మంది వెళ్ళాం అని ఈరోజే అనౌన్స్ చేశారు. ఆయన నేను కూడా మాట్లాడాను. కలుసుకోరు దేవుడు కలిపిన ప్రదేశం ఈ మధ్యన ఈ 2 వారాల్లో. ఎందుకు చెప్తున్నాను? చెప్పకూడదని. అలాంటి వారు నీతి చేద్దాం, కేసీఆర్ టిఆర్ఎస్ ముక్త తెలంగాణ అన్న వారందరూ నిన్న ఐఏఎస్ ఆఫీసర్ పెద్ద ఆయన 2000 మంది టీం ఆయన వచ్చేసారు. సార్ మీ పార్టీలో ఏమైనా స్థానం ఉందా చేరడానికి? తప్పకుండా అండి, చేరండి. ఇప్పటికే అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ చేరారు. మీరు ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ చేయాలి. అందరినీ కోరుతున్నారు. తాము పండించిన పంట అమ్ముకోలేక, ప్రభుత్వాలు సేకరించక, దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఉంటే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ స్పందించకుండా నిద్రపోయారా 8 సంవత్సరాలు? ఢిల్లీలో సైతం నల్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం లేచిన సమయంలో స్పందించిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? మీరు కేసీఆర్ కుక్క అయ్యారా? ఆలోచించండి. ఏజెంట్ అయ్యారా? నల్ల చట్టాన్ని ఒక్క రోజులో వెనక్కు తీసుకోగలిగిన మోడీ తెలంగాణ ధాన్యాన్ని ఎందుకు కొండలేదు? పంజాబ్, హర్యానా, యూపీ, ఎంపీ రాష్ట్రాలకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా? ఎందుకు తెలంగాణపై సవతి తల్లి ప్రేమ? కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ సేకరణ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను. కేసీఆర్ తక్షణమే నాటకాలు ఆపి ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నాను. రైతు సమస్యలపై
చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ రాహుల్ గాంధీ తమ సభను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. 5,000 రూపాయలు ఒక్కొక్కరు రావడం కొరకు 500 బస్సులు ఆల్రెడీ పురమాయించారట. 5,000 వ్యానులు పెట్టారట వరంగల్కి. ఇన్ని కోట్ల రూపాయలు రైతుల సభలకు ఖర్చు పెట్టే కంటే రైతులకు ప్రాణాలు పోయిన ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు కదా. అందరి డబ్బులు ఉన్నాయి. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏది లక్షల కోట్లు సంపాదించుకున్నారని అందరికీ తెలుసు. ఇది కాంగ్రెస్ పార్టీయే కదా ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది. ప్రజల జీవితాలతో ఆడుకున్నది ఎవరు? 77 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలింది ఎవరు? ఒక కాంగ్రెస్ పార్టీయే కదా. అందుకే కదా బీజేపీ పార్టీకి అవకాశం ప్రజలు ఇచ్చారు. విచారం ఏంటంటే ఈరోజు బీజేపీ పార్టీ కమ్యూనల్ కరప్ట్ పార్టీ అయిపోయింది. ఇంకా దేశాన్ని అమ్మేస్తుంటే బాధగా ఉంది. ఇంకా ఏంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది, టిఆర్ఎస్ పార్టీ ఎలా ఉంది, బీజేపీ పార్టీ దేశంలో ఎలా ఉంది. ఇంకా ప్రత్యామ్నాయం లేక రాహుల్ గాంధీని ఒక ఆట ఆడుకుంటున్నారని పెద్దవారందరూ నేను కలిసినప్పుడు స్టాలిన్ గారిని, కేజ్రీవాల్ గారిని, ఆ సల్మా గారిని, లీడర్స్ అందరినీ నేను ఈ 3 సంవత్సరాల్లో కలిసినప్పుడు వారు ఆహ్వానించిన మేరకు 18 పార్టీలు నిర్ణయించుకున్నాను కలిసి పనిచేద్దాం సేఫ్ సెక్యులర్ ఇండియా వాళ్ళ మీతో ఉంటామని. ఆగస్టు 9 గత సంవత్సరం నిర్ణయించిన తరువాత ఇప్పుడు ఆ మీటింగ్ నా కొరకు పెట్టారని కేసీఆర్ గారు కపిల్ సిబ్బల్ కొనాలని ప్రయత్నం. కపిల్ సిబ్బల్ గారు ఎవరికో అమ్ముకో గత 20-30 సంవత్సరాలుగా నాతో ఉన్నారు, ఉంటారు, ఎప్పుడు విడిచిపోరు. కనుక రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ రాహుల్ గాంధీ సభను రద్దు చేసుకోవాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ 3 పార్టీల విషయం ఒక్కసారి ఆలోచించాలి. 70% ఆలోచించారు. గుడ్ బై చెప్పేశారు ఈ పార్టీ. మరి లీడర్స్ ఆలోచించాలి కదా. ఐఏఎస్, ఐఏపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇప్పుడు కలెక్టర్లుగా, డీజీపీలుగా, కమిషనర్లుగా ఉన్నవారు ఆలోచించారు. గవర్నర్ ప్రోటోకాల్ ఎవరిని విడిచిపెట్టారు. నేను కేసీఆర్ గారి మీద కేసు వేశాను కదా, కేటీఆర్ గారి మీద హైకోర్టు కొట్టేమని వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఈ ఫ్లెక్సీల మీద కేసు కొట్టలేదు కదా. ఎవరిని విడిచిపెట్టాం. ప్రతి ఒక్కరు ఎవరైతే ఇప్పుడు ఒక ఆయన వచ్చారు, అరెస్ట్ చేయడానికి ఫోటో తీసాం, చట్టవిరుద్ధంగా మీరు ఉన్నారని డాక్యుమెంట్స్ చూపించాం. ఏదో పాత కేసు మీద 10 సంవత్సరాల క్రింద ఒక పాత కేసు ఉంది అని అరెస్ట్ చేద్దామని ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడుకే పాలు కాదు. ఇప్పుడు ఆలోచించండి, మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో అప్పుడు ఎందుకు వచ్చానో తేడా తెలుసుకోండి. ప్రతి అఫీషియల్ కి యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఇఫ్ యూ యాక్ట్ illegally, unethically, immorally. I am warning every police officer, commissioners and rest of the government, collectors and mayors, act properly. Just like we filed a case yesterday against GHMC commissioner IPS, we are going to file cases against you. We will hold you accountable. We will not tolerate injustice anymore. We will not spare anyone. The law is law for all and it will take its action. And so far I have won more than 9 cases in the last 6 months in Telangana High Court, AP High Court, in Delhi High Court and the Supreme Court. 9 cases against the Telangana government, against the AP government and against the central government. Even restored Mother Teresa's charity. We will not spare. I am filing cases. Example is yesterday. So please behave legally, properly, because CM comes, CM goes. Government comes, government goes. Chief ministers. But you, officers, respected officers, especially IAS, IPS, IRS, IFS, you are the
chosen people. You are the cream of the crop. You are, I don't even have the words. You are one in a million. Please, do not follow the illegal orders of KCR and KTR. And don't face consequences like during the YS Rajshekhar Reddy time. Some IAS officers still in prison ruined their lives. KCR, KTR, TRS will not come in power in Telangana no matter if we spend 1,000 crore for a single MLA or a single MP seat. Please let us stand together, work together, pray together, transform the lives together for the development of 4 crore Telangana people, for the development of 6 crore Andhra people, for the development of 145 crore Indians. God bless you. Thank you very much. అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఈ పార్టీలో కావాలి. వాళ్ళకి ఎక్కడ ఇస్తారు స్పేస్? కోదండరామన్నారు, శంకరపట్నం, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అన్ని పార్టీ నాయకులు ఎలా అకామిడేట్ చేస్తారు? చూడండి, కోదండరామ్ గారితో వారికి ఒకటే చెప్పారు, మీరు 8 సీట్లు అప్పుడు కంటెస్ట్ చేశారు కాంగ్రెస్తో, కరెక్ట్ పార్టీతో అలయన్స్ పెట్టి. కోదండరామ్ గారు అంటే మంచి ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఆయన ఇమేజ్ పోతుంది. కారణం ఏంటంటే కరప్ట్ పార్టీ అయిన కాంగ్రెస్తో ఇంకొక కరప్ట్ పార్టీ అయిన వీళ్ళతో కలవడం వల్ల. అందుకని నేను అన్నాను, మీరు ఒక సీఎం క్యాండిడేట్ కాకపోతే ఒక మినిస్టర్ క్యాండిడేట్ అద్భుతంగా గెలుస్తారు. మీ తరపున మీరు నిలబడండి. ప్రజాశాంతి పార్టీ ప్రజలు గెలిపిస్తారు. అలాగే ఒక్కొక్క పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ గారితో అదే చెప్పారు. బిఎస్పీ పార్టీకి 403లో 2 సీట్లు యూపీలోనే వచ్చాయి. 2 సీట్లు 403లో. మాయావతి బీజేపీతో ఇంటర్నల్ మధ్య అయిపోయింది. మీకు కొంత ఇమేజ్ ఉన్న, మంచి ఇమేజ్ ఉన్న మీరు ఒక కరప్ట్ మాయావతి పార్టీతో ఉంటే అలయన్స్ వేరే. అక్కడ ఇక్కడ మీరు లీడ్ చేస్తే మీకెవరు ఓట్లు వేస్తారు? దళితులు ఎవరితో ఉన్నారు? నిలబడమనండి. ఒక 2-3% ఓట్లేని వస్తాయేమో. ఆలస్యం ఎందుకు అని ఆహ్వానించాలి కనుక నేను ఆహ్వానిస్తున్నాను. మంచి వారందరినీ, గుడ్ ఇమేజ్ ఉన్న వారందరినీ ఆహ్వానిస్తున్నాను. మీరు రమ్మంటున్నారు, వాళ్ళు రావడానికి బిల్డింగ్ గా ఉన్నారు, కానీ ఈ రోజు వరకు ఏ ఒక్కరు కూడా మీ పార్టీలో జాయిన్ అవ్వలేదు. అయ్యో, 125 మంది జాయిన్ అయ్యారండి ఇప్పటికి. ఐఏఎస్, ఐపీఎస్ నాయకులే నేను చెప్తున్నాను. అంటే కంట్రీలో డీజీపీ హెచ్డి సాంగ్లియానా గారు, కర్ణాటక ఇన్ఛార్జ్ ప్రజాశాంతి పార్టీ. మీరు అప్పుడు మీడియా కవరేజ్ ఇవ్వలేదు. డిసెంబర్లో జాయిన్ అయ్యారు 3 నెలల క్రితం. ఆయన కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. బీజేపీ పార్టీలో ఎంపీగా అతి మెజార్టీతో కర్ణాటకలో గెలిచారు. నా చీఫ్ ఆఫ్ సెక్యూరిటీగా ఉన్నాయి. దానమయ్య గారు రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్. రోషే గారు రోజు కూర్చోవడం మీరు చూస్తున్నారు, రిటైర్డ్. అలాంటి ఐఏఎస్, ఐపీఎస్ అడ్మినిస్ట్రేషన్ చేర్చుకుంటున్నారు. వారు నేను వచ్చి ఇప్పుడు 2-3 వారాలే కదా, 3 వారాలు కూడా అవ్వలేదు. మాట్లాడుకుంటున్నాం, కలుస్తున్నాం, అందరూ వస్తున్నారు. 250 నుంచి 300 మంది లీడర్స్ని కలిసాను. 3-4 పేర్లు ఎందుకు చెప్తున్నానంటే వారు విల్లింగ్గా ఉండబట్టి. ఇంకా కొంతమంది నేను నా సీరియస్నెస్ చూసి నేను పాదయాత్ర చేస్తానా, బస్సు యాత్ర చేస్తానా, ధర్నాలు చేస్తానా, రోడ్ మీదకు వస్తానా, ప్రజల కొరకు నిలబడతానా అని ప్రశ్న ఉన్న వారందరికీ ఇప్పుడు ప్రశ్న పోయింది. నేను అసలు అమెరికా నుంచే వస్తానా అని వీలే తోట చంద్రశేఖర్ గారిని అంటారు, జనసేన పార్టీ. సార్ మీరే మా గురువు గారు, మీ పార్టీలో చేరడానికి చాలా మంది మేము ఉన్నాం, మరి మీరు అమెరికాలో ఉంటే హ్యూస్టన్లో వచ్చి చేరాలా, హైదరాబాద్ వచ్చేది కలుస్తాం చేద్దామని ఆయనే చేయాలి. అనేకం, ఒకరు కాదు, మీకు 4-5 పేర్లు చెప్తున్నాను. సో అందరినీ ఎందుకు పిలుస్తున్నానంటే అందరం కలిస్తే ఐకమత్యమే మహాబలం. కలిసి పోరాడితే వీరందరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నాకంటే నాకు ఇమేజ్ ఉంది, ఓట్ బ్యాంక్ ఉంది, డబ్బు తీసుకొచ్చే ఆ దేవుని కృప ఉంది. 200 దేశాల్లో మంచి పేరు ఉంది. 3000 మంది బిలియనీర్స్ డబ్బులు తెస్తారు, ఇచ్చారు, ఇస్తారు.
ఇవన్నీ మనకున్నాయి, వాళ్ళకి లేదు. రాజకీయ పార్టీ పెట్టాలంటే కేసీఆర్ గారు లాంటి 24 లక్షల కోట్లు హ్యాండిల్ చేసిన వాళ్ళని ఎదుర్కోవాలంటే ఎంత సత్తా ఉండాలి? వీళ్ళు ఎదుర్కోగలరా? కోదండరామ్ గారు, జయశంకర్ లాంటి వాళ్ళే ఎదుర్కోలేకపోయారంటే. మేము ముందు ఏప్రిల్ 22ని ఈయన వెళ్ళి రాహుల్ గాంధీ గారి అనౌన్స్ చేయకముందు వరంగల్ అన్నది నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టినా లక్షల మంది వస్తారు. అందుకని వరంగల్ కాకతీయ యూనివర్సిటీ అన్నది ఇక్కడ ఓయూ ఎలాగో రాష్ట్రంలోనే ఒక లీడింగ్ యూనివర్సిటీ అని మనకు తెలుసు. ఇప్పుడు కాకుండా నేను ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అప్పుడు కేసీఆర్ గారు కనీసం పొలిటికల్ గానే రాలేదు. నేను హైదరాబాద్ వచ్చి అభివృద్ధి చేస్తున్న కాలంలో కేసీఆర్ గారు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. మీరు చూసుకోండి హిస్టరీ. నేను 81లో వచ్చాను, ఆయన 83 తర్వాత వచ్చాను. సార్ కేటీఆర్ మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఏముంది మొత్తం చేయటాయి కదా, తెలంగాణపై కావాలని కొంతమంది పరిగెత్తడం విమర్శలు చేస్తున్నారు. చూడండి, అసలు అన్యాయం చేస్తుంది కేసీఆర్ కేటీఆర్ గారే. కుటుంబ పాలన, కుల పాలన, కుట్ర పాలన, అవినీతి పాలన, దౌర్జన్య పాలన, గుండారాజ్య పాలన, మోసపూరితమైన పాలన, మాటలు అమ్మేసి చెప్పిన పాలన, ఇతరులను చూపించిన పాలన కేసీఆర్ కేటీఆర్ గారు. ఎంత అవినీతి కుటుంబం ఇంకొకటి ఉందా ఎక్కడైనా? ఆలోచించండి. 8 సంవత్సరాల్లో 24 లక్షల కోట్లు అంటే 7 లక్షల కోట్లు ఏమైందని ఆ ఈడీ, ఈ సిబిఐలు, ఈ సిఐడి ఎక్కడ వాళ్ళు కూడా వాళ్ళ గవర్నమెంట్లో, నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, మీరు వచ్చారు, ఎంత ఆనందించారు కమిషనర్ స్టాఫ్. పాల్గారు మీరే రావాలి, మార్పు రావాలని సెక్రటరేట్లో టిఆర్ఎస్ పార్టీలో వారు పలుకుతున్న మాటలు కొంచెం భయం ఉంది జనాలకి. ఏంటి, ఎప్పుడు ఎలక్షన్ వచ్చిస్తే ఆయన 1000 కోట్లు ఖర్చు పెడతారు, పాల్గారు 1000 కోట్లు ఖర్చు పెడతారా? మర్చిపోతున్నారా? ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళది ఒకటి ఢిల్లీలో ఉంది, ₹1 లేకుండా వాళ్ళు స్టార్ట్ చేశారు. ప్రజలు అన్ని పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకొని ఆమ్ ఆద్మీకే ఓట్లేశారు. ఇంకా కొంతమంది లీడర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. మీరు కామెంట్స్ చూడండి, వాళ్ళు కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టించినప్పటికీ ప్రజలు నాడి మీరు సర్వే చేయండి. తెలంగాణలో 70% మినిమం, 80% కేసీఆర్ విరుద్ధంగా ఉన్నారా ఆయన పాలన? రైతులేంటి, నిరుద్యోగులేంటి, ఉద్యోగులేంటి, మహిళలేంటి, దళితులేంటి, క్రైస్తవులేంటి, హిందువులేంటి, ఈవెన్ మామూలులేంటి, అందరూ ఎందుకు మాటలు అమ్మేశారు. పాలన లేదు. ఎంత మంచి రాష్ట్రం ఆంధ్ర అనేది, కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం, డబ్బు లేని రాష్ట్రం. హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ 2 రాష్ట్రాలకి వెళ్ళేది. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ₹1 హైదరాబాద్ నుంచి వెళ్ళట్లేదు కదా, మిగిలిపోయింది కదా. 6 కోట్ల ప్రజలైన ఆంధ్రాకి వెళ్ళే డబ్బు ఇక్కడ మిగిలిపోయింది. అదేమై అభివృద్ధి చేశారా అంటున్నారా? అనరా? కాదండి, వాళ్ళు అనకపోతే ఏంటి? వాళ్ళకి టైం లేదు సమస్యల మీద మాట్లాడడానికి. ఎప్పుడైనా కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ వచ్చి పెద్ద 100 కోట్లు ఖర్చు పెట్టిన మీటింగ్లు తప్ప ఎవరినైనా ఒకరిని కలుస్తున్నారు? వాళ్ళ పార్టీలో లేడని 100 మంది కలడానికి ఆయనకు 1 నిమిషం లేదు టైం. ఆయనకి ఏం తెలుస్తుంది తెలంగాణలో ఏముందో? నేను తిరుగుతున్నా, నాకు తెలుసు. అవును, ఫార్మ్ హౌస్ లో ప్రజల కోసమే దృష్టి సాగిస్తున్నారు, బయటకు రాకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ ప్రజలు ఈ ఎన్నికల్లో మిమ్మల్ని విశ్వసించి మీకు అవకాశం ఇస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మీరు మొదటిగా పరిష్కరించబోయే సమస్య ఏంటి? మొట్టమొదట ఈ బ్లీడింగ్ అవుతున్న ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ఒక హాస్పిటల్లో కోమాలో ఉన్న పరిస్థితి తెలంగాణ పరిస్థితి. రోజు ఆంధ్రప్రదేశ్ అంతే, దేశ పరిస్థితి అంతే. ముందు దాన్ని బ్లీడింగ్ ఆపాలి, ఇంటర్నేషనల్గా, నేషనల్గా, విత్ స్ట్రాటజిక్ ప్లాన్ అండ్ ప్రాపర్ డీటెయిల్స్. నా బుక్లో మేనిఫెస్టోలో పెట్టాను, నేను ఏ స్టెప్స్ కరెక్ట్గా చేస్తాను. ముందు బ్లీడింగ్ ఆపాలి.
ఇప్పుడు అప్పులు అడుగుతుంటే అప్పులు ఇవ్వడం లేదు. మీకు తెలుసు కదా, టైంకి జీతాలు తెలంగాణలో కూడా లేవు, ఆంధ్రాలాగా. 4,12,000 కోట్లు ఇప్పుడుంది అప్పు. ఇంకో సంవత్సరం ఉంటే ఇంకో 1,00,000 కోట్లు అప్పు. 5,00,000 కోట్లు అప్పు. ఇంట్రెస్ట్ అంతా 5% వేసుకున్న 25,000 కోట్లు. ముందు అప్పులు కంటిన్యూ చేయకుండా ఇమీడియట్ గా ఇన్వెస్ట్మెంట్. అంతవరకు ఎందుకు? మీరు అడిగిన ప్రశ్న. ఇప్పుడు నేను 1,00,000 ఉద్యోగాలు, 8 సంవత్సరాలు ఆయన 800 ఉద్యోగాలు ఇవ్వలేదు. 16 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఏదో ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని ఇప్పుడు చేస్తున్నాను. నేను 1,00,000 ఉద్యోగాలు డిసెంబర్ 31 లోపుని తెలంగాణ ప్రజలకు నేను ఇచ్చి చూపిస్తాను ఉద్యోగాలు. టిఆర్ఎస్ ఉంటుండే ఒక్క లెటర్ కేసీఆర్ గారిని ఇచ్చి నాతో పాటు మోదీ గారిని కూర్చొని ఒక సమిటికి శాంక్షన్ చేయమనండి, నేను చేయిస్తా. కేసీఆర్ గారు నేను అపాయింట్మెంట్ ఇస్తాను మోదీ గారితో, కేసీఆర్ గారితో. ఈ తెలంగాణలోనే, ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లోనే 1,00,000 ఉద్యోగాలు ఈ డిసెంబర్ లోపు. లేకపోతే నేను పార్టీ వదిలేస్తాను. అది ఎలాగన్నా ఎక్కండి. మళ్ళా తెలుగులో తెలివితేటలు ఇస్తే మళ్ళీ కౌంటర్ రైడింగ్ తప్ప చేస్తాను. నేను చేసి చూపిస్తా. అప్పుడు దా పాస్పోర్ట్ ఇచ్చుకోమనండి, ఇండియా విడిచిపెట్టు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన అంశాలైన రైతుల సమస్య, అలాగే నిరుద్యోగ సమస్య, వీటిపై మీ యొక్క ప్రణాళిక ఏంటి? రైతుల సమస్య ఇప్పుడు ఉన్నది కాదండి, 77 సంవత్సరాల నుంచి ఉన్నది. రైతుల సమస్య తీర్చాలంటే నా మేనిఫెస్టో మీరు చదవండి. 2008లో ప్రింట్ చేశాను, ఈరోజు కాదు. రైతులకు కావాల్సినది ఫస్ట్ పండించడానికి ఎక్విప్మెంట్ ఇప్పుడు ఈ మధ్యన కూడా మొదలుపెట్టారు. కొనడానికి ఒక గిట్టుబాటు ధర, ఆ ధర లేకపోతే ఇప్పుడు కేసీఆర్ గారు వాటర్ ఇచ్చేసాం, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, పంట పెరిగిపోయింది 10 రెట్లు. మరి కొనడానికి ప్లాన్ ఏది? ఒక సీఎం గా, చీఫ్ మినిస్టర్ అంటే అర్థం ఏంటి? 1 కోటి బస్తాలు ధాన్యం, ఇప్పుడు 10 కోట్ల బస్తాలు ధాన్యం పండిస్తున్నారు తెలంగాణలో. మరి కొనడానికి ప్లాన్ లేక కదా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పండించి సుఖం ఏంటి? కేసీఆర్, కేటీఆర్ గారికి అనుభవం లేదండి, నాలెడ్జ్ లేదండి. మాట్లాడే టాలెంట్ ఉంది, అబద్ధాలు చెప్పే టాలెంట్ ఉంది, అంతే. ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, ఢిల్లీ అత్యాచారాలకి క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది ఢిల్లీ. बेटी बचाओ बेटी पढ़ाओ बोल के मोदी जी बहुत प्रॉमिस किया था. बेटी को कैसे कहां बचा रहा है, कहां पढ़ा रहा है? मुस्लिम लोग जब जाता है पढ़ाने के लिए बच्चा लोग को लेके, वो कंट्रोवर्सी करके कर्नाटक में कितना किया, देश सारा. तो लोग को ध्यान नहीं है हमारा आदमी का कितना तकलीफ हो रहा है. बच्चा लोग को क्या तकलीफ हो रहा है, अनएम्प्लॉयड को जिसका नौकरी नहीं कितना तकलीफ हो रहा है, फार्मर्स को कितना, किसान का. वो लोग को ध्यान नहीं है, टाइम नहीं है सोचने के लिए. वो देश के लिए आए नहीं, वो राष्ट्र के लिए आए नहीं. उनका एक एजेंडा है, आंध्रा हो तेलंगाना हो देश. इसीलिए मैं सबको बुला रहा हूं, चल आ जाओ मेरे साथ मिलके काम करो. बस करके देखाएंगे, बात करने नहीं. ये लोग सब बात किया, आप लोग सब विश्वास किया, अभी हम काम करके दिखाएंगे. अभी तक कौन काम किया 40 साल? कितना 1000 करोड़ लाके मेरा खुद कमानी, गरीब को गरीब को दिया. मैं देश सारा घूमे, सबका आंखें खुल जाएगी जैसा फार्मर्स का आंखें खुल. थैंक यू वेरी मच. పక్క రాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన వ్యక్తి వచ్చి మా రాష్ట్రమే మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆయన టీఆర్ఎస్ ఆయన అన్నారు, ఆయన అన్నారు నా చూడండి, నేను గతసారి వచ్చినప్పుడు ఈ ఎలక్షన్కి వారం రోజులు 10 రోజుల ముందు తెలంగాణ వచ్చాను. కేసీఆర్ గారికి మళ్ళీ సపోర్ట్ చేస్తే అద్భుతంగా ఈసారి అభివృద్ధి చేద్దామండి అని వారు నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత డిసిషన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్కి నేను 3 నెలల ముందే వచ్చాను.
కేవలం వారం రోజులే నేను నిలబడిన కంటెస్ట్ చేసే ప్రదేశంలో ఉన్నాను. వారం రోజుల్లో ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ అవుతారా ఆలోచించండి. నేను ఎలక్షన్ కరప్షన్ కొరకు దేశమంతా తిరిగాను. ఏంటి ఈ ఈవీఎంలు మెనిపులేట్ జరుగుతున్నాయి అని ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో కలిసి 18 పార్టీలతో మీటింగ్లు పెట్టి ఈవీఎంలు వద్దు, ఈ ఈవీ ప్యాడ్ పనిచేయట్లేదు, బ్యాలెట్ పేపర్ అమెరికాలో ఎలా డిమాండ్ చేస్తున్నారో చేద్దాం. అర్థమైందండి. మరి వాళ్ళు పట్టించుకోలేదు. ఏమైంది? కరప్షన్ జరిగింది. నేను అందుకని గతసారి నేను ఎలక్షన్లో పోటీ చేయట్లేదు, నామినేషన్ ఫైల్ చేశాను. కానీ నేను విత్డ్రా చేసుకుంటున్నానని ఏపీ ఎలక్షన్ కమిషనర్ గారికి పర్సనల్గా కలిసాను, మీడియాలో మాట్లాడాను, ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్ పర్సనల్గా చెప్పాను. అయినా వారం రోజులు ఉంటే సరిపోదు. ఇప్పుడు ఎందుకు నేను 2 సంవత్సరాల ముందు ఉన్నాను ఇక్కడ? 3 సంవత్సరాలు బిహైండ్ ద సీన్ ప్లాన్ చేసి దేశమంతా తిరిగాను ఈ 3 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ప్రతి నియోజకవర్గం తెలుగు రాష్ట్రాలు తిరుగుతుంది. ప్రాపర్ ఒక ఇల్లు కట్టాలంటే కనీసం ఒక 6 నెలలు సంవత్సరం టైం ఉండాలి. ఇప్పుడు నేను ప్లాన్గా వచ్చాను, ప్రజలు కూడా ప్లాన్గా ఆహ్వానించాను. 57,000 మంది లీడర్స్ ఆన్లైన్ నేను ఇండియా రాకముందు జాయిన్ అయ్యాను పొలిటికల్గా. సార్ 2 రాష్ట్రాలు కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ప్రస్తుతం లోటు బడ్జెట్లో నడుస్తున్నాయనే విషయం అందరికీ తెలిసింది. వీటిని లోటు బడ్జెట్ అంటే మిగులు బడ్జెట్గా మీకు చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు మీ ఆదాయం 10,000 రూపాయలండి నెలకి, మీ ఖర్చు 20,000 రూపాయలండి. మీరు మీ 10,000 రూపాయల ఆదాయాన్ని 20,000 చేసుకోవాలి, మీ 20,000 రూపాయల ఖర్చును 10,000 చేసుకోవాలి. నా ప్రణాళిక ఉన్న ఆదాయాన్ని పెంచాలి. ఎలా పెంచుతాం? దేశ విదేశాల నుంచి పన్నులు పెంచడం కాదు, దేశ విదేశాల నుంచి ఆదాయం తీసుకొస్తాను. చారిటీగా 1,000 కోట్లు ఎలా తీసుకొచ్చానో లక్షల కోట్లు నా ఆర్గనైజేషన్ తరపున, నా 4 మెంబర్స్ తరపున, గవర్నమెంట్ ద్వారా 1,000 మంది మిలియనీర్ల ద్వారా 2 రాష్ట్రాల్లో ఉన్న దరిద్రత నిర్మూలన చేయడానికి 5 లేదా 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరుగుతుంది. అప్పులు తీర్చుతాం, ఉద్యోగాలు ఇస్తాం. ఇంక్రెడిబుల్. నిన్న ఐఏఎస్ ఆఫీసర్ గారు కూర్చొని 15 నిమిషాలు అపాయింట్ అడిగినాను, 1 అవర్ కూర్చొని ఏమన్నారంటే, సార్ ఐ హావ్ నెవర్ సీన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అని 4 ఐఏఎస్ ఆఫీసర్లు పేరు చెప్పారు, 3 ముఖ్యమంత్రులు. ఐఎమ్ జాయినింగ్ యువర్ పార్టీ. ఎంత ఇంక్రెడిబుల్ ప్లాన్ యూ హ్యావ్. మీరు చూస్తారా? ఎంత ఇంక్రెడిబుల్ ప్లాన్ అన్నది అంత పక్కాగా ఉండాలి. ఈ ముఖ్యమంత్రులు కానీ ఈ ప్రధానమంత్రి కానీ అలాంటి ప్లాన్ లేకే మన దేశం ఎంత దరిద్రంగా మారిపోయింది, అప్పుల దేశం అయిపోయింది. కాంగ్రెస్ అన్ని పార్టీలు 50 లక్షల కోట్లు అప్పు చేసింది 70 సంవత్సరాలు. బీజేపీ వచ్చి, మోదీ గారు వచ్చి 50 లక్షల కోట్లు ఆయన ఒక్కరే అప్పు చేశారు. 1,00,000 కోట్ల రూపాయలైన విలువైన ప్రాపర్టీ, 17,000 కోట్లు ఉన్న గన్నవరం ప్రాపర్టీ 500 కోట్లు అమ్మేస్తారు. అంటే 1,00,000 కోట్లది 2 కోట్లకు అమ్మేసుకుంటారు. 98 కోట్లు వాళ్ళ ఫ్రెండ్స్ పాకెట్లో, ఇక్కడ కేసీఆర్ గారి ఫ్రెండ్స్ పాకెట్లో వెళ్ళిపోయాం రియల్ ఎస్టేట్కి, ఇది అని. అలాగే దేశంలో ఆయన ఫ్రెండ్స్ ఇంత దోచుకుంటుంటే యువకులు నిన్న 2 గర్ల్స్ వచ్చారు, మొన్న 7 గర్ల్స్ వచ్చారు. గర్ల్స్ సార్ మీరు రాజకీయాల్లో రావడం చాలా మంచిదైంది, మేము కూడా మీతో ఉంటాము. రేపు రండి, ఆదివారం మీరు చూస్తారు. ఒక్కరు మిస్ అవ్వకుండా ఆదివారం 4-5 గంటలకు రండి. నా స్టూడెంట్స్ 3,10,000 మందిలో ఒక 100 మందిని మీరు చూస్తారు ఎలా ఫ్రీ చదివించానో. ఒక కంపెనీ 2,000, ఒకడికి 2,000 మంది స్టాఫ్. ఇప్పుడు సంగారెడ్డి చారిటీ సిటీలో ఆర్ఫన్ కుర్రోడ్ డాడీ డాడీ అంటే ఎవడా నువ్వేం డాడీ అంటాను. డాడీ నువ్వు గుర్తులేనా నీకు డాడీ 2003లో ఎట్లా ఎంతున్నా ఇంత హైట్ ఒక పెద్ద యాక్టర్ లాగా ఉన్నావు అలాగనంది డాడీ. చూడండి, ఆదివారం రండి, మీరు సెలవు తీసుకొని కొంచెం మీడియా మిత్రులు రండి, ఆదివారం వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళు అడగండి ప్రశ్న. అలాంటివి మీరు ప్రమోట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఆదివారం 4-5 గంటలకి
4-5 గంటలకు రండి మీరు. వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి, వారి దగ్గర చేయండి. నేను మాట్లాడటం వారు మాట్లాడతారు. ఒక్కొక్కరిని డాడీ జిందాబాద్ ప్రజాశాంతి గ్రూప్ ఫార్మ్ చేసేసి నా బుర్ర తింటున్నారు రాత్రి పగలు వాళ్ళు. కానీ నా పిల్లలు కదా, ఎంత ఆనందం. నా పిల్లలు ఈ స్థాయికి ఎదగడం. ఒకడేమో కాంగ్రెస్ పార్టీలో లీడర్, యూత్ లీడర్. డాడీ మీరు వచ్చేసారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది, నాకు పాటు 10,000 మంది వచ్చేస్తారని వాడు యూత్ లీడర్. చూస్తున్నారు మీరు, చూస్తారు. కొద్ది రోజులు, 1 నెల రోజుల్లో చూస్తారు. మే ఎండింగ్ కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంత పని చేసినా మళ్ళీ మోడీ